రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. అయితే మరి కాసేపట్లో ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలవబోతున్నారు. ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో చాలా నౌకలను కూడా మోహరించారు. పహల్గామ్ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో కలవనున్నారు. అయితే సముద్రంలో అరేబియన్ సముద్రంలోకి భారీగా నౌకలు తరలించారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు నేవీ అధికారులు. ఈ ట్రయల్ రన్లో మాక్ డ్రిల్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే దీంతో పాక్ వెన్నులో వణుకు పుడుతుంది. ఇండియన్ టెక్నాలజీతో రూపొందించిన అతిపెద్ద నౌకలు అరేబియన్ సీలో మోహరించారు. అయితే ఏ క్షణంనైనా యుద్ధానికి సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేయొచ్చు అనే సమాచారం వస్తుంది. అయితే సాగర తీరంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించి స్పెషల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోహరించారు నౌకాదళాలు. అయితే అరేబియన్ సముద్రంలో పెద్ద ఎత్తున ఏవైతే హై అండ్ టెక్నాలజీతో ఉన్న ఫుల్ ఎక్విప్డ్ వెపన్స్తో ఉన్న నౌకలను అరేబియన్ సముద్రంలో మోహరించి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా చేశారు. ఈ ట్రయల్ రన్లో కూడా సక్సెస్ఫుల్గా ఆ డ్రిల్ని పూర్తి చేసుకుంది నౌకాదళం, భారత నౌకాదళం. అయితే ఈ పెద్ద పెద్ద నౌకలతో పాటు జలంతరగాములతో పాటు డెస్ట్రాయర్లు, ఫ్రిగెట్లు, అలానే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకలు కూడా ఉన్నాయి. అయితే భారత్ వద్ద అత్యంత శక్తివంతమైన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ కూడా ఉంది. దాంతోపాటు విక్రాంత్ MiG-29 యుద్ధ విమానాలతో పాటు కామేవ్ 31 హెలికాప్టర్లు, దాంతోపాటు 40కి పైగా ఫుల్లీ ఎక్విప్డ్ వెపన్స్తో కూడిన నౌకలు కూడా ఉన్నాయి. అయితే కర్ణాటకలోని కార్వార్ నుంచి అరేబియన్ సముద్రంలోకి ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ చేరుకుంది. మరోవైపు పాకిస్తాన్లోని మస్రూర్ దగ్గర సైనిక స్థావరాలను కూడా ఇప్పటికే గుర్తించారు భారత సైనిక దళాలు. అయితే కరాచీ, గాద్వార్ ఇక్కడి నుంచి భారత్ స్ట్రాటజికల్లీ కొన్ని ప్రణాళికలు రూపొందించి వాణిజ్యంపై దెబ్బతీసేందుకు కూడా భారీ వ్యూహాలను రూపొందిస్తుంది. మరోవైపు సాగర తీరం నుంచి 60% పాక్ ట్రేడ్ని చేస్తుంది. సో కంప్లీట్గా పాకిస్తాన్కి సంబంధించిన ట్రేడ్ పైన కూడా దెబ్బతీయాలని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే 85% చమురును సముద్రాల నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది. సో అక్కడ పాకిస్తాన్కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవేళ అక్కడ పాకిస్తాన్కు చెక్ పెట్టే ప్రయత్నం అది సక్సెస్ఫుల్ అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ కావచ్చు లేదా ఏదైతే ఇంధనం ఉందో అది ఆ చమురుని ఇక్కడ భారత భూభాగంలో ఉన్న సముద్రం నుంచి వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ భారతదేశం ఆంక్షలు విధిస్తే అది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇండియా నుంచి వర్క్ చేస్తున్న ఒక 16 పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఏదైతే డిజిటల్ మీడియాకి సంబంధించి కావచ్చు లేదా బ్రాడ్కాస్ట్ ఛానల్స్కి సంబంధించి కావచ్చు ఏవైతే ఇండియాలో టెలికాస్ట్ అవుతున్నాయో అలాంటి 16 మెయిన్ మీడియా ఛానల్స్ని కూడా ఇప్పటికే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అదేవిధంగా ఏదైతే ఈ ఛానల్స్ ఉన్నాయో ఇండియాకి అగెయిన్స్ట్గా తప్పుడు కంటెంట్ను అంటే ఒక ప్రాపగాండా బేస్డ్ కాంటెంట్ను పబ్లిష్ చేస్తుంది. ఒక ప్రాపగాండా బేస్డ్ న్యూస్ను ప్రజల్లోకి వ్యాప్తి చెందిస్తుంది అనే కోణంలో పసిగట్టిన ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ ఆ 16 ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ కూడా చేసింది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ దీనికి సంబంధించి ఈస్టర్న్ నావల్ కమాండ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ ట్వీట్ కూడా చేసింది. #మిషన్ రెడీ అని చెప్తూ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో సేఫ్ గార్డింగ్ ద నేషన్స్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ కాంబాట్ రెడీ క్రెడిబుల్ అని ట్వీట్ కూడా చేసింది. ఫ్యూచర్ రెడీ ఫోర్స్ #ఇండియన్ నేవీ అని కూడా పోస్ట్ చేసింది. అయితే అరేబియన్ మహాసముద్రంలో మోహరించిన యుద్ధ నౌకలకు సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దానికి సంబంధించిన మాక్ డ్రిల్కి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు లేదా మిగ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, దాంతో పాటు
పాటు ఎన్నో చాపర్స్ని హెలికాప్టర్స్ని కూడా ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో మోహరించింది భారత నౌకాదళం. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవాలి. అయితే ప్రజెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన నౌకాదళానికి సంబంధించిన సైనికులు, దాంతోపాటు ఆ యుద్ధ నౌకలను ఏ విధంగా అరేబియన్ సీలో మోహరించారో అని కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే దీంతో పాటు ఈ ట్వీట్లో ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ మెసేజ్ కూడా ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఫ్యూచర్ రెడీ ఫోర్స్ #మిషన్ రెడీ అంటూ కూడా ట్వీట్ చేసింది. పహల్గామ్లో కొన్ని రోజుల క్రితం దాడి జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఈ దాడిలో అమాయకులైన ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళ మతం పేరు, వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళని చంపేశారు, దారుణంగా చంపేశారు. అయితే అప్పుడు అక్కడికి ఎవరైతే పర్యాటకులు వెళ్ళారో వాళ్ళు ఫేస్ చేసిన ట్రోమా, ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ అక్కడ చేరుకొని వాళ్లకు సహాయం అందించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ట్రోమా ఎంత అంటే భారత ఆర్మీని చూసి కూడా కాసేపు వాళ్ళు భయపడ్డారు. అలాంటి దారుణమైన పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేశారు. అంత దారుణంగా ఆ ఉగ్రవాదులు భారత భూభాగానికి వచ్చి ఇక్కడుండే ఇండియన్స్ని భయపెట్టి చాలా మందిని 26 మందిని చంపేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ని రోజులు మౌనంగా సహిస్తూ వచ్చాము, ఇక మౌనం ఉండదు, ఖచ్చితంగా ప్రతిచర్య ప్రతీకారం ఉంటుంది, పాకిస్తాన్ ఊహించని విధంగా ప్రతీకారం ఉంటుందని కూడా భారత ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా ఆంక్షలను పాకిస్తాన్పై భారత ప్రభుత్వం విధించింది. సో మొన్నటి నుంచి కూడా భారత ఆర్మీకి సంబంధించిన చీఫ్ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతాలను పర్యటించారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హై లెవెల్ ఆఫీసర్స్ని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదే నేపథ్యంలో నిన్న రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ని కలిశారు. నిన్న కొన్ని కీలక అంశాలపైన చర్చ జరిగింది. ఇవాళ రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్లో జరిగిన మారణకాండకు సంబంధించి, అదేవిధంగా కాశ్మీర్లోని పరిస్థితులకు సంబంధించి ఇండియన్ ఆర్మీ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుంది, ఇలాంటి అన్ని విషయాలను తీసుకొని రాజ్నాథ్ సింగ్ ఇవాళ ప్రధాని మోదీతో కలవనున్నారు. ఈ భేటీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఈ భేటీ జరిగిన తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నౌకాదళంతో పాటు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా బార్డర్ దగ్గర చాలామంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లీవ్లో ఉన్నారో వాళ్ళు కూడా తిరిగి వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నౌకాదళం కూడా భారత అరేబియన్ సముద్రంలో కూడా నౌకలను మోహరించారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అటువైపు ఏమో మాక్ డ్రిల్ జరుగుతుంది. ఆ మాక్ డ్రిల్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. అండ్ దాంతోపాటు ఇవాళ రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో కలువనున్నారు. సో ఇవన్నీ ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తుంటే ఖచ్చితంగా ఒక పెద్ద మిషన్ మీదనే ఇండియా పనిచేస్తుంది అనే ఒక సమాచారం వస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే పహల్గామ్ మీద దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన ట్రేడ్ పైన ఖచ్చితంగా ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. దాంతో పాకిస్తాన్ ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర ఎటువంటి దారి ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు ట్రేడ్ కూడా అరేబియన్ మహాసముద్రం నుంచి క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదా రా మెటీరియల్స్కి సంబంధించినవి కావచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఒకవేళ భారత్ తరపు నుంచి సహకారం పాకిస్తాన్కు లేకపోతే పాకిస్తాన్ దిక్కుతోచని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. సో ఇండియా ఏ రకంగా పాకిస్తాన్ని అదుపులో పెట్టాలి అనే నేపథ్యంలో, ఎందుకంటే ఉగ్రవాద చర్య జరిగిన తర్వాత ఆ ఉగ్రవాద చర్యకు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా కవ్వింపు చర్యలకు పాల్పడడం, మళ్ళీ స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ చేయడం, ఇలాంటివి చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక నుంచి సహించబోము, ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు అంటూ కూడా ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. సో ఆ డ్రిల్కి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇవాళ రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో కలిసిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న వార్త కూడా బయటకు వస్తుంది. సో ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందితే పాకిస్తాన్ పైన ఏ టైంలో అయినా అటాక్ చేయొచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అరేబియన్ సీలో
పాల్గొన్న సైనికులు ఎవరైతే ఉన్నారో మాక్ డ్రిల్లో ఒక పాల్గొనే ముందు అక్కడికి సంబంధించిన నౌకాదళానికి సంబంధించిన చీఫ్ కూడా అక్కడ సోల్జర్స్తో మాట్లాడారు. ఏ రకంగా మనం ముందుకు వెళ్తున్నామని చర్చ కూడా జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే జలంతర్గాములు అలానే డెస్ట్రాయర్లు ఫిరంగులు దీంతో ఫుల్లీ ఎక్విప్డ్ నౌకలను కూడా ఇప్పటికే అరేబియన్ సముద్రం వైపు మోహరించారు భారత బలగాలు.